అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా ఏమేం జరుగుతుందో జర్నలిజం పేరుతోని, వాక్ స్వాతంత్రం పేరుతోని వ్యక్తిగత హననం జనసేన పార్టీ పైన కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారి పైన కావచ్చు, అనేక మంది కొంతమంది ఒక ముగ్గురు నలుగురు జర్నలిజం పేరుతోని, లేకపోతే ప్రాంతాల మధ్యన విద్వేషం సృష్టిస్తూ రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. ఇవాళ వాక్ స్వాతంత్రం రాజ్యాంగం అందరికీ కల్పించింది. ఆర్టికల్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, మీరు చదువుకున్న వాళ్ళు, మీరు విఘ్నులు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా ఒక ఉస్మానియా బిడ్డను, పిహెచ్డి చేసిన వాడిని, ఉద్యమాలలో పాల్గొన్నవాడిని. మీరు కూడా అక్కడి నుంచే ప్రొఫెసర్గా చేసిన వాళ్ళు. ఆర్టికల్ రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రం గురించి మీరు చెప్పింది కదా, 19(1)A మీరు ఏదైతే చెప్పిండ్రో అదే రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రాన్ని మించి మీరు మాట్లాడితే మిమ్మల్ని పనిష్బుల్ చేసేది కూడా 19(2) ఉంటుందనేది మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు మిస్టర్ మై డియర్ ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు? చెప్తా, మీ గురించి నేను మాట్లాడతా. ఏం రాజ్యాంగం కేవలం మీకే మాట్లాడే హక్కు కల్పించిందా? వ్యక్తిగత హననం చేయడమా? లేకపోతే ఏంటిది విశ్లేషణ పేరుతోని? ఇదే కదా మీరు చేస్తుంది. మీరు 2-3 మాటలు అనే ముందు తెలంగాణ ప్రాంతాన్ని మీరు అనేక సందర్భాలలో తీసుకొస్తారు. తెలంగాణ ప్రాంతం ఏంటిదంటే, ఇక్కడ ఉన్న బిడ్డలు దారిన పోయేటోన్ని కూడా తీసుకొని వచ్చి, అరే బిడ్డ బాగున్నావా, ఎలా ఉన్నావు అనుకుంటే చెప్పి భుజాలను అత్తుకొని వాడు తిండి తినకపోయినా తిండి పెట్టే ప్రాంతం మనది. మీరు కేవీఆర్ గురించి మాట్లాడారు. కేవీఆర్ న్యూస్ ఛానల్, ఇంతకు ముందు ఒక న్యూస్ ఛానల్, నా మిత్రుని యొక్క న్యూస్ ఛానల్ తను చేసేవాడు. కేవీఆర్ అంటే కె వెంకటరెడ్డి. జర్నలిజం పేరుతోని గతంలో అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారి పైన, అరే పవన్ కళ్యాణ్, లేకపోతే 3 పెళ్లిళ్ళు, లేకపోతే నీకిక్కడేం పండ్రా అని చాలా సందర్భంలో మాట్లాడిండు. అతనికి నేను చాలా క్లారిటీగా చెప్పాను. ఆ రోజు తనతోని నేను క్షమాపణలు ఇప్పించడం కూడా జరిగింది కేవీఆర్ తోని. దాని తర్వాత నా మిత్రుని ఛానల్కి వెళ్ళి బయటకు వచ్చేసింది, వేరే ఛానల్ పెట్టుకున్నారు. దాని తర్వాత కూడా కారు కూతలు కూస్తూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి యొక్క, పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిని హననం చేసే, అతని పర్సనల్ విషయాలను, లేకపోతే మిగతా ఇంకో వారి గురించి కూడా మాట్లాడే అధికారం మీకు ఎవరిచ్చిండ్రు? రాజ్యాంగం మీకు ఏమని ఇచ్చిందా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమన్నారు? నేను ఏం మాట్లాడినా, మీరు ఏం మాట్లాడింది అనేది నేను ఒక మాట మీకు ఒక వీడియో చూపిస్తాను. మీరన్నదే. ఈ కేసు ఆల్రెడీ అయిపోయింది కదా, ఇది నేను చెప్పింది కాదు. చషబిషలు లేకుండా నేను నా ఓటుని నేను బ్యాక్ తీసుకుంటున్నా అని చెప్పింది కూడా మీరే. నేను చేసిన కామెంట్స్ ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది, తన క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసింది ఇంకేమీ మాట్లాడకూడదు, ఇది ముగిసిన అధ్యాయం అని. ముగిసిన అధ్యాయానికి మళ్ళీ తెరవడం ఎందుకు? దాని ఏం పర్పస్ అవ్వదు. అంటే విడుదల ఉపసంహరించిన వ్యాఖ్యల పైన నేను మాట్లాడాను. రైట్ అన్నా.